ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఆ మంత్రివర్గంలో ఏటు అయినా దేని ఉమామహేశ్వరని అడుగుతున్నాను, కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏప్రిల్ 11వ తారీఖున ప్రజా తీర్పిచ్చారు. 3,13,00,000 మంది ఓటు ద్వారా ఎన్నికల్లో పాల్గొన్నారు. వీరందరూ కూడా ఈవీఎం ద్వారానే ఓటు వేశారు. గతంలో 2004లో కానీ 2014 కానీ మొన్న ఈ మధ్యన నంద్యాల ఉప ఎన్నిక కానీ ఇవన్నీ కూడా ఈవీఎంల ద్వారానే ఓటు ప్రజలు వాడుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకుంది, గుండెల్లో రైళ్లు పెరుగుతూ ఉన్నాయి ఆయనకి. ఇవాళ ప్రజా తీర్పు తనకి వ్యతిరేకంగా వస్తుంది కాబట్టే ఇవాళ ఏదో రకంగా దీన్ని సర్దుకోవాలి, ఈ నేరాన్ని ఎలక్షన్ కమిషన్ మీదో లేదా ప్రతిపక్ష పార్టీ మీద వేయాలని చెప్పి ఒక నెపంతో అనేక రకాల అవాకులు చవాకులతో మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక ఇంటి యజమాని ఎవరైనా ఇంట్లోకి వెళ్ళేప్పుడు ముందు నుంచి వెళ్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక దొంగలాగా వెనక నుండి దొంగలాగా ప్రవేశించి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోని వస్తువులన్నీ కూడా చేతికొచ్చిన వస్తువులను కూడా దొంగిలించాలి అనే ఒక ప్రయత్నం ఉన్నాడు. అంటే ఆయనకి చివరి సమయం వచ్చేసింది, ఏదో రకంగా చేతికి వస్తున్న వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్పి ఒక దొంగలాగా ఇవాళ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఆ విధంగా ఉంది. నిజంగా ఇంటి యజమానిలాగా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ముందు నుంచి రావాలి, ముందు నుంచి రాకుండా వెనక నుంచి ఒక దొంగలాగా వచ్చి ప్రవేశించి ఈ విధంగా చేస్తున్న విషయాన్ని తేటతెల్లం అవుతూ ఉంది. వాళ్ళు ముఖ్యంగా రివ్యూ చేస్తున్నాడు ఇవాళ ప్రాజెక్టుల మీద. పోలవరం ప్రాజెక్టు కానీ పట్టిసీమ ప్రాజెక్టు రివ్యూ చేస్తున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్టు మీద అనేక రకాలుగా అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏదో రకంగా ఇంకా పెండింగ్ బిల్లు ఏమున్నాయి, కమిషన్లు ఏమున్నాయని చెప్పి కక్కుర్తి కొద్దీ ఇవాళ రివ్యూ చేస్తున్నాడు. నిజంగా ఇవాళ జీతభత్యాలు ఇవ్వాలి ఉద్యోగస్తులకి, అలానే అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వాలి, మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఇవ్వాలి, బిల్లులు ఇవ్వాలి. ట్రెజరీ అంతా ఖాళీ అయింది, వాటి గురించి అక్కడ రివ్యూ లేదు. ఇవాళ సమయం దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి ఏదో రకంగా ఇవాళ ఏదో రకంగా దొంగిలించాలి, మోసం చేయాలి, ఇవాళ అధికారిని బెదిరించాలని చెప్పి ఇవాళ చీఫ్ సెక్రటరీ అయిన సుబ్రహ్మణ్యం గారిని ఎలక్షన్ కమిషన్ నియమించింది. అటువంటి చీఫ్ కమిషనర్ ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ ఆయన డీజీపీని కలిస్తే దాన్ని తప్పుగా భావిస్తున్నాడు. ఆయన ఓడిపోతానని చెప్పి ఫ్రస్ట్రేషన్తో ఉండి ఏ విధంగా ఎలా మాట్లాడుతున్నాడో అని ఒక పిచ్చి మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యవహార తీరు ఇవాళ ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈవీఎంలన్నీ కూడా భద్రంగా ఇవాళ ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. తీర్పు వస్తూ ఉంది. తీర్పు కొద్ది రోజులు వస్తున్న సమయంలో ఇలా మాట్లాడుతూ అందరినీ గందరగోళంలో పరుస్తూ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి అసెంబ్లీలో కనీసం నువ్వు నియమించిన కోడెల శివప్రసాద్ కూడా కనీసం మైక్ ఇవ్వాల. ఇవాళ అటువంటి కోడెల శివప్రసాద్ ఒక అభ్యర్థిగా ఏ విధంగా వ్యవహరించాడో సత్తెనపల్లిలో ప్రత్యక్షంగా ఇవాళ ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఆ విధంగా మాట్లాడిన కోడెల శివప్రసాద్ మీరు వెంటేసుకొస్తున్నారు. ఇవాళ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు కూడా, దాన్ని కూడా నేను తీర్పు కట్టుబడతాను, ప్రజా తీర్పుకి నేను గౌరవిస్తున్నాను అని చెప్పిన మాట ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి రావట్లేదంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గమనించాలి. ఇవాళ ఒక పక్క ఆయనకి లోకేష్ గొడవ, లోకేష్ పోరు, బయట కేసులు పోరు కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా తట్టుకోలేక ఈ రాష్ట్రం వదిలి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన బయటికి వెళ్ళిపోయి ఢిల్లీలో ఈవీఎం మీద ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ అంటే ఇస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. మొట్టమొదటి కూడా ఎలక్షన్స్ వస్తే ఇవాళ ప్రభుత్వం ఉండదు, ఎలక్షన్ కమిషన్ అధికారం సంగతి అందరికీ తెలుసు, 5 కోట్ల అందరూ తెలుసు. అటువంటి ఎలక్షన్ కమిషన్ మీద ఆయన నిందన వేస్తున్నారంటే ఆయన ఎవరిని నమ్ముతున్నారు? ఆయన అధికారులు నమ్మట్లా, చీఫ్ సెక్రటరీ నమ్మట్లా, డీజీపీ నమ్మట్లా, ఎలక్షన్ కమిషన్ నమ్మట్లా. మరి ఎవరు నమ్ముతారు చంద్రబాబు నాయుడు మీరు? అంటే మీకు వేసిన మీ సామాజిక వర్గంలో ఉన్న అధికారులు అయితేనే మీరు పరిపాలన బాగుందంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉంటే పరిపాలన బాగోదు. మీకు ఆనాడు మీరు 2014 సీఎం అయిన తర్వాత
రాములు గారికి 2 సంవత్సరాల పాటు డీజీపీగా మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే మీ సామాజిక వర్గం కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మరి తర్వాత వచ్చే డీజీపీకి మీరు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవ్వాలా, ఎందుకు రికమెండ్ చేయాలా? దీన్ని అన్నీ కూడా 5 కోట్ల ఆంధ్రులు కూడా గమనిస్తున్నారు మీ యొక్క వ్యవహార శైలి. కాబట్టి ఇవాళ మీరు మాట్లాడేది ఎవరు కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, విశ్రాంతి రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ గవర్నర్ని కలిస్తే తప్పేంటి మీకు? అంటే గవర్నర్ని కలిసే అర్హత వాళ్ళకి లేదా? మీరే గవర్నర్ కలవాలా? మీ ప్రతిపక్ష నాయకుడు కలవకూడదు. ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలవకూడదు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉంది ఘోరాలు, నేరాలు. ఇవన్నీ కూడా గవర్నర్కి రికమెండేషన్ ఇవ్వడానికి కలిస్తే దాన్ని కూడా మీరు తప్పట్టారంటే ఇంతకన్నా నీచమైన వ్యక్తి ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు లాగా ఎవరు కూడా గవర్నర్ని కలవకూడదు. అంటే గవర్నర్ని కలిసి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఎన్నికల్లో జరిగిన సంఘటనలు, ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు జరిగిన అవమానం, ఇవాళ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రత్యక్షంగా ఆయన ఒక హోదాలో ఉండి ఆయన లోపలికి వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి తలుపేసుకొని వ్యవహరించిన తీరు గురించి కూడా గవర్నర్కి చెప్పడం కూడా దాన్ని తప్పుగా భావిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పింది వాళ్ళ గతంలో మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల ప్రజల వ్యక్తిగత డేటాను కూడా దొంగిలించారు మీ హయాంలో. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం మొన్న ఈ మధ్య గత 7-8 మాసాల క్రితం 8 కోట్ల ప్రజల వ్యక్తిగత డేటాను కూడా దొంగిలించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్, హ్యాకింగ్ ఎలా చేయాలనేది కూడా మరి వేమూరి హరికృష్ణ లాంటి వారు మీ పక్కనే ఇప్పటికీ ఉన్నారు. దాని గురించి మీరు ఎవరు మాట్లాడరు. అలానే ఐటీ గ్రిడ్ CEO అశోక్ లాంటి వారిని కూడా మీ అంటే ఉన్నాడు. ఆయన ఐటీ గ్రిడ్ని ఏ విధంగా చేశారో పేపర్లో పుంకాలుగా వచ్చింది. కోర్టు సరెండర్ చేస్తున్నారు. అటువంటి అశోక్ని కోర్టుకు సరెండర్ చేయలేదు. కాబట్టి ఇవాళ అన్నీ చేసే నేరాలు, ఘోరాలు, ఏ విధంగా అధికారంలో రావాలి అనే ఒక కుతంత్రంతో తప్ప ప్రజాస్వామ్యతంగా ఎన్నికల్లో గెలవాలి, ప్రజాస్వామ్యతంగా ప్రజల యొక్క మేలుగోరి ప్రజల్ని ఏ విధంగా మనం సంతృప్తిపరిచి ఓటు సంపాదించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడికి ఏ దశలో కూడా లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు కుతంత్రాలని ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు ఓడిపోవడం సిద్ధంగా ఉన్నాడు. ఆయన కుమారుడు లోకేష్ కూడా మంగళగిరిలో ఓటమికి రెడీగా ఉన్నాడు. ఇవాళ వాళ్ళకి ఏ పార్టీ కూడా ఆయన పార్టీ అధికారం రాలేదని చెప్పి ఈ విధంగా రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ A2 ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయనంత అవినీతిపడి మరొకరు లేరు. మరి ఆయన మన మైలవరంలో పోటీ చేసి ఏ విధంగా డబ్బుని వెదజల్లాడో ప్రత్యక్షంగా కళ్ళారు చూశారు అక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉమా లాంటి నేరస్తుడికి ఉందా అని అడుగుతున్నాను. ఉమా, గుర్తుంచుకో, రోజులు దగ్గర పడి 5 సంవత్సరాల పాటు నువ్వు చేసిన అవినీతిని ఎండగట్టే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా నువ్వు ఏ విధంగా అక్రమ చెల్లింపులు చెల్లించావో, పట్టిసీమలో, పోలవరంలో ఏ విధంగా కమిషన్ దండుకున్నావో అవన్నీ అనాపైసతో సహా కట్టించే పరిస్థితి ఏర్పడుతుంది. నీ మీద అన్ని రకాల ఎంక్వైరీలు కూడా, CBI కానీ అన్ని రకాల ఎంక్వైరీలు కూడా జరుగుతాయి. ఇవాళ అందుకనే కేంద్రం కూడా మీకు రావాల్సిన పోలవరంకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీరు ఇచ్చిన డబ్బుకే లెక్క చెప్పలా. ఇంకా పోలవరంకి 4,800 కోట్ల రూపాయలు రావాలని చెప్పి కేంద్రం మీద మీరు మాట్లాడుతున్నారు. కేంద్రం ఎలా ఇస్తుంది? మొత్తం డబ్బంతా కేంద్రందే. అలాంటి కేంద్రం ఇచ్చిన డబ్బుని మీరు సక్రమంగా వాడుకోకుండా అవినీతి చేసి కాంట్రాక్టుల మీద కాంట్రాక్టులు మార్చి అక్రమంగా మీరు సొంత కాంట్రాక్టులను పెట్టుకొని మీరే వర్క్ ఆర్డర్స్ కూడా ఇచ్చుకుంటూ చీఫ్ సెక్రటరీ, చీఫ్ ఇంజనీర్ మాట, ENC మాట, ఎవరి మాట కూడా లెక్క చేయకుండా దేవినేని ఉమామహేశ్వరరావు, చంద్రబాబు నాయుడు కలిసి వర్క్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం, వర్క్ ఆర్డర్స్ మీద మళ్ళీ అడాక్ పేమెంట్లు, ఈ విధంగా ఎన్నికల ముందు, ఎన్నికలు ఇంకా 45 రోజులు ఉందనగా అనేక రకాల శంకుస్థాపనలు, ఆ శంకుస్థాపనలకి సరైన అనుమతులు కూడా లేవు, ఇరిగేషన్ అనుమతులు కూడా లేదు. ఇవాళ పూర్తిగా మన వరల్డ్ బ్యాంక్ పర్మిషన్స్ కూడా లేవు. వాటికి ఏ పర్మిషన్ లేకుండా మీరు టెండర్లు పిలిచారు, శంకుస్థాపన చేసి అడాక్ పేమెంట్ తీసుకొని వారికి అక్రమంగా డబ్బునంతా కూడా ఎన్నికల్లో మరి ఖర్చు పెట్టే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. వీటన్నిటి మీద కూడా తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఒక పక్క ట్రెజరీ పూర్తిగా క్యాష్ అంతా కూడా ఇవాళ పూర్తిగా ట్రెజరీ అంతా కూడా డబ్బు లేకుండా పూర్తిగా వాడేశారు. ట్రెజరీ పేమెంట్లు ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వాలి,
అంగన్వాడీ జీతాలు ఇవ్వాలి. మరి వాటి గురించి కూడా ఎవరు కూడా ఏ రివ్యూలో కూడా మాట్లాడట్లా. రివ్యూ అంతా కూడా పోలవరం డబ్బు కేంద్రం నుంచి డబ్బు రావాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, ఇక్కడి నుంచి డబ్బు రావాలని మాట్లాడతారు తప్ప ఇవాళ జీతభత్యాల గురించి కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడ మీరు మాట్లాడలా. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ రివ్యూ అంటూ చేయదలుచుకుంటే ఎక్కడైతే బాధలు ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి మీరు మాట్లాడండి తప్ప అనవసరంగా ప్రతిపక్ష నాయకుడి మీద ఇష్టం వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోరు. ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ దేవినేని ఉమామేశ్వరరావు కూడా నిన్న అనేక రకాలుగా అవాకులు చవాకులు మాట్లాడారు. ఆ అవాకులు చవాకుల మీద మేము ఖండిస్తున్నాం. ఉమామహేశ్వరరావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఎవరు కూడా పాదయాత్ర చేయలేదు. భారతదేశంలో ఒక ప్రజానాయకుడు 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనేక రకాల సమస్యలు తీస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలను ప్రకటించారు. ఇవాళ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, రాజన్న రాజ్యం రావాలని చెప్పి ప్రజలు ఎదురు చూసే సమయంలో మీరు ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. తప్పకుండా రాజన్న రాజ్యం ఈ రాష్ట్రానికి రాబోతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయే రోజులు వచ్చి దగ్గర పడినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు కౌంటింగ్ మే 23 కౌంటింగ్ అవగానే ముఖ్యమంత్రి కావటం ఖాయం. దీన్ని ఎవరు మార్చలేరు. ఇవాళ మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు తిరగబడి పడతారని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. ముందుగా ఎలక్ట్రల్ మీడియా మిత్రులకు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్న వైఎస్ఆర్ తరఫున మరి ఈ నెల 11వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఓటింగ్లో పాల్గొని మరి రాత్రి 12-1 గంటలు దాటినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఓటందరూ కూడా పాల్గొని ఓటు వినియోగించుకుని మేము ఇంటికి వెళ్తామని కూడా చాలామంది మహిళలతో సహా అందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఓటేసి మరి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నా ఓటు పడలేదు, నా ఓటు డివైడ్ అవుతుందని కూడా ఈ రాష్ట్రంలో 3,12,00,000 మంది ఓట్లు వేసిన ఎవరు కూడా మాట్లాడినటువంటి రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి గారి ఓటు, ముఖ్యమంత్రి గారి కొడుకు ఓటే ప్యాన్కి పడ్డాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారంటే అంటే వాళ్ళ కల్లో జగన్ గారు గుర్తుకొచ్చి భయపడి వాళ్ళు కూడా ప్యాన్ గుర్తుకు ఓటేసారని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు కూడా నా ఓటు ప్యాన్కి పడింది, ఇంకొక దానికి పడింది ఎక్కడ కూడా కంప్లైంట్ లేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలక్షన్ కమిషన్ మీద నిలయటం, ఓటింగ్లో అర్ధరాత్రి ఓటింగ్ ఏంటని ప్రజల్ని మరి యొక్క అధికారులు అందరూ కూడా చాలా కష్టపడి మరి అర్ధరాత్రి అయినా సరే మేమందరం కూడా ఓట్లన్నీ కూడా పోల్ చేస్తాం, మళ్ళీ రేపు ఉండకుండా అని కూడా అందరూ కూడా అధికారులు ఎంతో కష్టపడి యొక్క ప్రతి ఒక్కరు ఓటు కూడా వినియోగించుకునే విధంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళని అభినందించబోయి వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, మీ అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మేము బ్రహ్మాండంగా పరిపాలన చేసాం, మాకు ఓట్లు వేసారు డాక్టర్ అక్క చెల్లెమ్మలందరూ కూడా అని కూడా చెప్తున్నారు. మీరు అక్క చెల్లెమ్మలందరూ కూడా మీకు ఓట్లు వేస్తే మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? మేము చెప్తా ఉన్నాం, నిరుద్యోగులందరూ కానీ, డాక్టర్ అక్క చెల్లెమ్మలు కానీ, మరి యొక్క రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్ణాలు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి మేము రాత్రి 12 అయినా 1 గంట అయినా ఒక్కసారి మా జగనన్న పరిపాలన చూస్తాం, ఆయన పరిపాలన రావాలి, ఈ రాష్ట్రంలో రాజన్న పరిపాలన రావాలంటే అది జగనన్న ద్వారా సాధ్యపడుతుందని కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి సందర్భాల్లో మరి మా నియోజకవర్గంలోనే మరి 12 దాటినప్పుడు కూడా ఓటర్లందరూ కూడా మరి ఉండి మేము ఓటేసి వెళ్తాం అని కూడా ఉన్నప్పుడు మళ్ళీ 12 దాటిన తర్వాత వేయములు మార్చి ఓటర్లందరూ కూడా మరి ఓటేసిన సందర్భాల్లో మరి మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఒక ప్రతిపక్షంగా మేము ధైర్యంగా ఉన్నాం, ప్రజలందరూ కూడా
నిరుద్యోగులందరూ కూడా, డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ బేసిక్ మీద ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా వైపు ఉన్నారని కూడా మేము ధైర్యంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా అన్న జగన్ వస్తే మాకు న్యాయం చేస్తాడు, 1250 కోట్ల రూపాయలు మా అగ్రిగోల్డ్ బాధితులు రాగానే మరి అన్ని కూడా ఇస్తారని కూడా చెప్పడంలో అందరూ కూడా ఓట్లేశారు అని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటే మీరు ఏఎంల మీద, ఈ యొక్క రాష్ట్ర ప్రతిపక్ష నాయకుల మీద మీరు వేసే నందలు మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు మీరు పరిపాలన, జన్మభూమి కమిటీల పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, గ్రామాల్లో కాకుండా అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారి పరిపాలన ఒక స్పీకర్గా దుర్మార్గమైనటువంటి వ్యవహరించని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక మహిళను చూడకుండా సంవత్సరం పాటు మా యొక్క శాసనసభ్యురాలని సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తే మేము కోర్టుకు వెళ్ళి మరి యొక్క అసెంబ్లీకి హాజరవుతాకి కోర్టు తీర్పిస్తే దాన్ని కూడా పక్కన పెట్టినటువంటి కోడెల శివప్రసాద్ గారు మరి ఓటుల రోజున ఒక దౌర్జన్యంగా మరి ఒక రౌడీగా ఒక స్పీకర్ గారు గతంలోలాగా మరి ఆయన కుటుంబంలోనే బాంబులు పోయినటువంటి సందర్భంలో బాంబులు కోడెల శివప్రసాద్ అంటారు తప్ప స్పీకర్ శివప్రసాద్ అనరు. అందుకనే మీ రౌడీజం చూశారు. ప్రజలు తట్టుకోలేక తలుపేసి మీరు దొంగ ఓట్లు గుద్దా ఉంటే ఓటర్ చూడలేక సొక్కా పట్టుకుని లాక్కొచ్చేటువంటి సందర్భాల్లో మీ సొక్కా జరిగే తప్ప ఎక్కడ కూడా ప్రజలు సహించరు. మీరు భయపెట్టినా, మీరు బెదిరించినా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ గారు అంటే మేమున్నామన్నా మీకు సపోర్ట్ కానీ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు, ఓట్లేశారు. మేము చాలా ధైర్యంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ పరిపాలన 120 సీట్ల నుంచి 130 సీట్లు వస్తాయి అని మేము ధైర్యంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? మీరు చెప్తూ ఉన్నారు అక్క చెల్లెలందరూ కూడా మేము పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చామని చెప్తూ ఉన్నారు. మీరు ఇచ్చింది పసుపు కుంకుమ చెక్కులు కాదు, 5 ఏళ్ళు ఊరుకుని మేము చెప్తూ ఉన్నాం మా జగనన్న మేము వస్తే 2000, 3000 చెక్కులు కాదు తల్లి, పూర్తిగా డ్వాక్రా అక్క చెల్లెలు పొదుపు సంఘాలు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పినటువంటి సందర్భాల్లో మా అన్న వస్తున్నాడు, మా డ్వాక్రా రుణాలు తీసేస్తాడు, మళ్ళీ మాకు 0 వడ్డీకి పావలా వడ్డీకి రుణాలు వస్తాయి అని కూడా డ్వాక్రా మహిళ అక్క చెల్లెలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఓట్లేస్తే మీరందరూ కూడా మరి మాకేసారని చెప్పినటువంటి మీరు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు కూడా మేము అడుగుతున్నాం. అందుకనే మరి యొక్క రాష్ట్రంలో మరి మా నియోజకవర్గం ఎక్కడి నుంచో మరి ఇసుక, మట్టి, మద్యం దోపిడీ చేసేటువంటి మరి ఎక్సైజ్ శాఖ మంత్రిని తీసుకొచ్చి తిరువూరులో పోటీ చేయించారు. నేను అడుగుతూ ఉన్నాను, నీ దగ్గర డబ్బులు మూటలు ఉండొచ్చు, నా దగ్గర ప్రజా అభిమానమే నాకు కోట్లు, వాళ్ళ ఓట్లే నాకు నోట్లు.